బాబాయ్ నమస్తే, ఏం పేరు? నమస్తే. ఉప్పల హనుమంతరావు. హనుమంతరావు గారు, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. మరి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు దాదాపుగా 5 పార్టీలు ఇక్కడ ఫైట్లో కనపడుతున్నాయి. ఏంటంటే బీఆర్ఎస్ ఒకటి ఉంది, బీజేపీ, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఇప్పుడు మొన్ననే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిండు, అలాగే కవితమ్మ, ఇది టీఆర్ఎస్ పార్టీ. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ ఏంటి? గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది? గత ప్రభుత్వమే బాగుంది. ఎందుకని? ఎందుకు అంటే అయినా ఏ హామీలు అయినా కానీ ఎలక్షన్లలో మేనిఫెస్టోలో పెట్టకుండా ప్రజల బాధలను అర్థం చేసుకొని ప్రజలు అడగకున్నా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను వాళ్ళకి అందించాడు. ఎవరు? కేసీఆర్. తిన్నాడని ఇప్పటి వాళ్ళు అంటున్నారు. మా ఊర్లో ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కౌన్సిలర్ కానీ పంచాయతీ మెంబర్ కానీ ఈ రోడ్లు మోరీలు చేసేసే లక్షలు కోటీశ్వర్లు అయ్యారు. మరి ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సీఎం ఆయన ఏ మొత్తంలో తినిండొచ్చు మనం అనుకుందాం. తింటున్నారట. ఆయన కాళేశ్వరం కట్టిండు, కాళేశ్వరంలో చాలా పెద్ద లక్ష కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఆ ప్రాజెక్టు కట్టించాడు. నీళ్ళు వస్తున్నాయి, అన్ని విధాలు అందుతున్నాయి, అందరికి చెందినాయి. ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది. ఆయన అప్పులు చేసిండి, తీసుకొని వచ్చిండు, 24 hours కరెంటు విద్యుత్ ఇచ్చిండు. గతంలో కాంగ్రెస్ పాలన చూసాము, టీడీపీ పాలనలు చూసాము, అన్నీ చూసాము. టీడీపీని స్థాపించాడు రామారావు, దేవుల్ని లింగం మింగినటువంటి అట్లాస్ ఉంటాయని చంద్రబాబు నాయుడు. అలాంటి పక్కకు పెట్టేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషే, చంద్రశేఖరరావు కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషే. రామారావు మీద అభిమానం ఉండి ఈయన వచ్చిండు. ఆయనను గతంలో బీజేపీ ఎంపీ ఆయన ఉపేంద్ర అని ఉండే, నల్లగా ఉండేది, బ్లాక్. ఆయన చంద్రబాబు నాయుడును టీడీపీకి తీసుకుని వచ్చిండు. ఈయనకు జనరల్ సెక్రటరీగా పెట్టిండు. ఇక ఆడికే ఏమేం కథలు పడ్డాడో ఏం సంగతో అవన్నీ జరిగినాయి. ఇక అదంతా పక్కకు పెట్టేద్దాం. ఈయన వచ్చిన తర్వాత మనకు నీళ్ళు ఉండాలి, నిధులు, ఉద్యోగాలు, నియామకాలు, ఈ 3 కావాలండి. జరుగుతున్నాయి. ఫస్ట్ టర్మ్ లోపల 5 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాడు. దాని తర్వాత మంచిగా చేసుకుంటూ వచ్చాడు. కానీ ప్రజలు అభిమానంతో మళ్ళీ గెలిపించారు కేసీఆర్. అదే పద్ధతితోటి 3వ కూడా గెలుస్తా అనే ఆయన ధీమతోటి ఉన్నాడు. కానీ బై మిస్టేక్ ఏంటంటే 2 టర్ములు ఇచ్చినాం కదా, కొత్త ప్రభుత్వాన్ని తెస్తాము, కొత్త వాళ్ళను ఎన్నుకుంటే బాగుంటాయి, ఇంకా కేసీఆర్ కంటే మెరుగైన పని చేస్తాడు అని చెప్పారు. కర్ణాటకలో ఏమో మొత్తం వాడు అన్నీ ఇక కట్టలు కట్టి పెట్టేసి వచ్చేసినాం, బంగారు కడ్డీలు వచ్చినాయి. ఇక్కడ తెలంగాణ ప్రజలకు కూడా అట్లాస్ ఉంటే ఇప్పిస్తున్నాం అది అని చెప్పేసి ఇక ఎవరెవరికి ఎంతెంత వచ్చినాయో మరి మాకంటే మీకు ఎక్కువ తెలుసునైనా. నేను ఒక మామూలు చిన్న ఒక ఓటర్ను, సామాన్యుని. మీరు పెద్ద నాయకుల దగ్గరికి పాలన చేసే మంత్రుల దగ్గర పోయి కూర్చొని వచ్చిన జర్నలిస్టులు మీకు ఎంత తెలిసిందో మీ దాంట్లో మాకు ఒక చారణ అంతా కూడా తెలియదు. అయితే నా దగ్గరకు వచ్చిన తర్వాత నా దగ్గర వచ్చే కస్టమర్లు ఏమంటారంటే, ఏమన్నా రేవంత్ రెడ్డి వచ్చిండు, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిండు, 116 ఇస్తానన్నాడు, తులం బంగారం ఇస్తానన్నాడు, నిరుద్యోగ భృతి కింద 2500 ఇస్తానన్నాడు, మహిళలు పురుషుడు కూడా కానీ నిరుద్యోగుడు ఒక మనుషుడు అంటే 2500. ఆయన ముసలోనికి 2000 ఇస్తున్నాడు. నేను ముసలోనికి ఇద్దరు కలిపేసేసి ఒక్కొక్కరికి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే 8000. ఏమవుతుంది ఒక ఇంటికి? అవి 8000 ప్లస్ 2500, 10500 ఒక కుటుంబంలో వస్తున్నాయి కదా. వీడు మంచి పని చేస్తాడు. కేసీఆర్ గారికి లేని ఆలోచన మంచి వచ్చింది రేవంత్ రెడ్డికి. వేద్దాం. వ్యవసాయంలో ఆయన 10,000 ఇస్తున్నాడు 2 టర్మ్లకు, 2 పంటలకు. నేను 15,000 ఇస్తాను. ఇది మంచిగానే ఉండే. రైతులు అట్లా కూడా ఆశపడ్డారు. తర్వాత బోనస్ ఇస్తా అన్నాడు రైతులు, సన్నాలకు బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు మా దగ్గరనైతే మా ఊరు చుట్టుముట్టు అంతా అగ్రికల్చర్ ఉండే పోయింది. ఆయన 1980లోనే ఇందిరాగాంధీ ఉన్నప్పటికీ మొత్తం కెమికల్ వచ్చింది. నీకు తెలియదు ఏమో ఇండస్ట్రీ ఐడియా చేయడం అట్లా మొత్తం ఇండస్ట్రీ వచ్చింది, కెమికల్ వచ్చింది. మా దగ్గర లేదు. మనకు పట్టణానికి పంట రావాలంటే రైతు మంచిగా ఉంటేనే పట్టణానికి పంట వస్తుంది. ధాన్యం కానీ పప్పు దినుసులు కానీ ఏవి రావాలన్నా ఊరు నుండే రావాలి, రైతుల నుంచి రావాలి. గతం లోపల పూర్వీకుల లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించినప్పుడు దేశానికి వెన్నెముక లాంటివాడు, అన్నం పెట్టేటోడు రైతు, దేశాన్ని రక్షించేటోడు సైనికుడు.
ఈ ఇద్దరు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది. కానీ ఎవరు చూస్తున్న రైతుని పట్టించుకునేటోడు లేడు, సైనికులను పట్టించుకునేటోళ్ళు లేరు. ఏమునగా రాజకీయం వస్తుంది, స్వార్థం అవుతున్నది. ఆయన తిను. అదే రామారావు అంటే దేవుడు రాజనీతి, ఆయన రాజనీతి మార్గాన్ని ఎంచుకొని ప్రజలకు చేయాలనుకున్నాడు. వీళ్ళు రాజకీయం చేస్తారు, బమ్మిని తిమ్మి చేసుకుంటా. నువ్వు ఇంత తినిపోయినవరా, నేను ఇంత చేస్తాను, నీకు ఉదకింది మాస్క్ పెడతా, అదనే కక్ష సాధింపు అవుతుందిగా. ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేలు చేద్దాము అనేది జరుగుతుంది. కానీ మరి ఇప్పుడు సరే ఈయన నమ్మారు, రేవంత్ రెడ్డిని నమ్మారు, వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఎలా ఉంది మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? ఇక 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది అని అంటే ఆల్రెడీ సగం టర్మ్ అయిపోయింది. ఇంటర్వ్యూలు ఇప్పుడు అంటున్నారు కదా, సినిమాది కేటీఆర్ చెప్తుండే మీటింగ్లో ఇంటర్వ్యూలు అయిపోయింది కదా, తర్వాత ఇంకా సగం ఉందని. ఇక ఆ సగం గురించి మరి హామీలు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి ఇంత పర్సెంటేజ్ ఇస్తాను, ఒక 10% 15% కూడా ఇస్తలేడు. ఇస్తాను ఫలాలల్లా ఇస్తా, ఇంకా టైం ఉన్నది నాకు, ఇంకా రెండు సంవత్సరాల 5 నెలల టైం ఉన్నది నాకు, 6 నెలల టైం ఉంది, ఇస్తా. మోడీ ఇస్తలేడు అంటాడు. మోడీ ఏమన్నాడు మొన్న బరేర్ గ్రౌండ్కి వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి मेरे से आप हाथ मिला के रहो, हर चीज़ मैं तेरे को ऊंचा लेके जाता हूँ, मेरे से मिल के रहो అన్నాడు. ఢిల్లీలో బడే బాయ్ ఈయన చోటే బాయ్ అవుతాడు. మరి ఈడికెళ్ళి అని తీసుకొని రాహుల్ చేతిలో పెడుతున్నాడు, ఆయన చేతిలో పెడుతుండా లేదా ఇక దేవునికి తెలియాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిండు, ఆడ వచ్చేసేసి కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ 3 ఒకటేని. చంద్రబాబు నాయుడుకి ఇంత ఉన్న అనుభవం ప్రకారంగా ఆయన యాక్చువల్గా ఒక్క దాటి మీదే గెలవాలి. ఆయనకు లాస్ట్కి వచ్చేసే వరకు లేదు, ఛాన్స్ లేకుండే. లాస్ట్ ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నందుకు కొంచెంత గ్రిప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది ఆడ. ఇప్పుడు సోము వీర్రాజు ఎన్నోసార్లు అన్నాడు, పోతున్నాడు ముసలోళ్ళని పెడుతుండు, అది వస్తుండు ఇది వస్తుండు, బీజేపీకి ఏం లేకుండా అవుతున్నది, పలుకుబడి లేకుండా అవుతుంది, ఉన్నది పోతుందేమో అది అని అనుకున్నారు. కానీ అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ కొంత సినిమా ఇమేజ్ అయిపోయింది, యూత్ తోటి మంచిగా తెచ్చిండు మెజార్టీ. ఈడ కూడా పవన్ కళ్యాణ్ వస్తే ఆయనకి ఏమొచ్చినా సిటీ లోపల ట్రెండ్ ఉండొచ్చు, ఆ ట్రెండ్ తోటి మన ఓట్లు రావచ్చు నాయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు దుష్మన్ కాదు, నాకు ఫేవరబుల్ కాదు, నాకు హీరో కాదు. నాకు వాళ్ళన్న చిరంజీవి అంటే నాకు లైక్. ఆయన నటన ఉంది, మాట ఉంది, టాలెంట్ ఉంది. ఇక ఈయనకి ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలకి ఎట్లుంది, దాన్ని ఏమంటారు, నిజమైన కళాకారుని ఇచ్చేద్దామంటే ఎస్ఎంఎస్లో పంపించాలి, దీనికి ఎస్ఎంఎస్ వచ్చేది ఎన్నుకో అనే టైప్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ ఎస్ఎంఎస్ల మీద వచ్చేటోడు పెద్ద ఇది కాదు. రాజకీయంలోకి రావాలంటే అనుభవం ఉన్నాయని సీనియారిటీ తోటి ఉండాలి మనిషి. ఉడుకు రక్తం ముందు తెచ్చినాము అని అంటే వాడు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకొని ఏం చేస్తాడు. సీనియారిటీ పవన్ కళ్యాణ్ రాలేదంట, ఇంకా రాలే. ఎందుకంటావా, చిరంజీవి అంత అనుభవం ఉన్న మనిషి, ప్రజారాజ్యం పార్టీ పెట్టి 26 సీట్లు తెచ్చిండు. ఆయన 26 సీట్లు గెలిచింది. ఆయన ఉండుంటే ఆయనకి ఇంకా ఫ్యూచర్ ఉండే. ఆయన మరి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి ఢిల్లీకి పోయే ఆయనకు రాజ్యసభ మెంబర్ ఇస్తుండని చెప్పేసి ఉన్న మందిని తీసేసి. సరే ఇప్పుడు మన పరిస్థితి వద్దాం. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఎందుకంటే అటు ఏపీ ఇటు తెలంగాణ రాజకీయాల గురించి చాలా బాగా మాట్లాడారు మీరు. ఇక్కడ మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కుత్బుల్లాపూర్ అంటే ఇక్కడ కేపీ వివేకానంద ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో మరి ఇది బీఆర్ఎస్ సీట్ అయింది. ఇది ఎలా ఉంది ఇక్కడ? అంటే డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఎలా అనిపిస్తుంది? ఇగో చూడు, ఒకటి చూడు కనబడుతున్నది మనకి షాప్ ముందే. ఇది 25 రోజులు అవుతుంది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మున్సిపల్ వాళ్ళు ఏమంటున్నారు, 836 నంబర్ సీరియల్ మీరు కంప్లైంట్ ఇచ్చింది అని అంటాడు. ఇవాళకి 22 రోజులు చూడండి, జర అక్కడ వీడియో పెట్టిన. ఇప్పుడు కూడా ప్రతాప్ దగ్గర నేను పోయి కటింగ్ చేసేసి వచ్చిన. నాయన 25 రోజులతో ఏం చేద్దాం రా, వాడు మంచోడు అనుకున్నాం, రేవంత్ రెడ్డికి నేను సపోర్టే, కానీ వాడు కింది స్థాయిలో అంత ఆఫీసర్లు ఏడైనా అంతే సార్. ప్రధానమంత్రి కానీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా ఆమె మంచి పని చేసింది. ప్రతి జాగాలో వచ్చి చూడడు లీడర్, ముఖ్యమంత్రి చూడడు, ప్రధానమంత్రి ఎవరు చూడడు, ఆ శాఖోడు కూడా వచ్చి చూడడు. కింది స్థాయిలో ఏదైతే యంత్రాంగం ఉందో యంత్రాంగం వాళ్ళు చూసుకోవాలి, కంప్లైంట్ ఇచ్చినప్పుడు కరెక్ట్ చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ పీరియడ్ లోపల ఈవెన్ కరెంటు పోయినా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందన్నా, వీధి లైట్లు పోయినైనా కానీ చెప్పేసేస్తే విత్ ఇన్ 5 minutes లోపల వాళ్ళు జీపే వేసుకొని వచ్చేసేస్తారు. ఉన్నాడుగా మరి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లయితుందంటే పటేల్ పట్వారి నా పట్టు ఎట్లా కొడతారో కొట్టరా మోడు అన్నట్టు పైన పట్వారి ఉన్నాడు, పెళ్ళామే మోగని మాటినది. ప్రభుత్వం నీదున్నది, వీళ్ళు మరిగా అయితే లేవు పనులు. ఇప్పుడు మనం ఈ చిన్న ఇష్యూ గురించి మనం ఆయన రేవంత్ రెడ్డి దగ్గరికి పోవద్దు.
తాగే నీళ్ళు వస్తున్నాయి కానీ 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి, అంత బురద వస్తున్నాయి నీళ్ళన్నీ మడ్డి వర్షాలు పడుతున్నాయి కదా. బోర్లలో కూడా నీళ్లు లేవు నైనా. కరెక్టా కాదా నైనా? మొన్న ఈ మన మెడికల్ షాప్ రెడ్డి బేకరీ కాడ బోర్ వేయించాడు. అప్పటి వరకు మా పక్క బోర్లో జర మంచిగానే వస్తుండే, ఇప్పుడు నీళ్ళు చూపెడతాను. ఇప్పుడు నీ ముంగట నేను ట్యాప్ వేసి చూపెడతాను. నీళ్ళు బోర్లో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అంటే మడ్డి వస్తున్నాయి. ఎట్లా మన భూగర్భ జలాలు అడిగంటిని. ఆయన ఉన్నప్పుడేమో చెరువులు నింపిండు, మిషన్ భగీరథ కింద భూగర్భ జలాలు వచ్చేసేసి బోర్లో కూడా నీళ్ళు మంచిగానే వచ్చినాయి. ఇప్పుడు ఆయన లేడు, చేత కాదు, సీనియర్ మనిషి. కాకపోతే ఏంటంటే ఇక నామోషి లెక్కలైపోయి నేను ఇంత పరిపాలించినా కూడా ప్రజలకు నా మీద ఇంత పెద్ద విరక్తి ఎందుకు వచ్చింది అనేది ఆయన లోపల ఉడికిపోతున్నాడు. ఏమొచ్చి మాట్లాడతాం, వచ్చి అసెంబ్లీలో కూర్చుందామంటే వీడు చీటికి మాటికి నీ గోటీలాడి పాడదేంగతా, నీ తొండలు ఇడుస్తా, నీకు మెడలేసుకుంటా, అది వాడతాంగతా, ఏం బీగుతావు, అది అంతా మాట్లాడుతున్నాడు. సరే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నాయి కదా బాబాయ్, మరి ఎవరికి అవకాశం ఉంటుంది తెలంగాణలో? బీఆర్ఎస్కే ఉంటుంది. ఎందుకు అంటున్నావు అని అంటున్నావు? ఎందుకంటే ప్రజలు గతంలో కేసీఆర్ చేసిన పనులను ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన పనులకు 30 నెలలు అవుతుంది. ఆయన రెండుని బేరేజ్ చేసుకున్న తర్వాత ఎందుకు రా నాయన అని ఆ గుడ్డోని కంటే కాదు. ఇప్పుడు మరి బస్సు ఫ్రీ ఇచ్చిండు కదా, కరెంటు 200 యూనిట్లకు ఫ్రీ వస్తుంది కదా, అదేవిధంగా గ్యాస్ వస్తుంది కదా, ఇంకా చేస్తున్నాడు. చెప్పాలనా అయ్యా? ఒక మాటను, బస్సు ఫ్రీ ఎవరికి ఫ్రీ ఉంది? ఆడోళ్ళకు. నువ్వు ఆడామెకు ఫ్రీ పెట్టి మొగోనికి డబల్ టికెట్ తెంగుతున్నావా? నీకు ఫ్రీ పెట్టింది. ఈడికెళ్ళి చింతలో అని మినిమం టికెట్ బాలనారు పోవాలంటే 25 ఉన్నది, 40 25 పోయి 50 చేసినావు. అక్కడ ఫ్రీ ఇక్కడికి వెళ్ళి తెంగేస్తున్నావు, అది కలిపేసి. ఎవరి మీద పడుతుంది? నువ్వే చెప్పిన ఆయన. నేను అన్న దాంట్లో వాస్తవం ఉందా లేదా? ఫ్రీ బస్సు ఎవరికి బెనిఫిట్ ఏమైంది చెప్పు. అచ్చా, అది తీసుకొని పోయినరా, ఎన్నో ఎగ్జామ్స్లు ఇచ్చారు. చీటికి మాటికి ఏది మన బొంతపల్లికి వెళ్ళి బాలనా రావాలంటే పూలు గుచ్చుకుంటా ఓడు, లేదంటే ఇంకేదో అల్లుకుంటా ఓడు, ఇట్లా సుంటి పనులు చేస్తున్నారు ఆడోళ్ళు. ఇంటికాడ మొగ డ్యూటీకి పోయినట్టే నీ అమ్మ బస్కే కాదు పోయేసి వద్దాం నాడు, ఫ్రీ కాదు, ఆధార్ కార్డు చూపెట్టేసేసి అది. ఎందుకంటే మహాలక్ష్మిలు అయిపోయిన వాళ్ళు. కండక్టర్ కూడా అమ్మ మహాలక్ష్మి మంచిగా వాళ్ళకి అమ్మవారికి దీవెనార్తి ఇస్తున్నారు మంచిగా మహాలక్ష్మి. అది ఒకటి అయిందా? తర్వాత ఇంకోటి 200 యూనిట్లు కడుతున్నాడో లేదో, నాకు 46,000 బిల్లు డ్యూ వచ్చింది మొన్న. బిల్లు ఉన్నది నా దగ్గర. మీకు అవి కరెంట్ వాళ్ళు వచ్చేసేసి కట్ చేస్తామంటున్నారు. అన్న మాకు బిల్లు వస్తలే, మీరు ఏమన్నా వస్తే మీరు వచ్చేసేసేసి మీ లీడర్ వచ్చి మా సార్ తోటి మాట్లాడుండ్రి, మాకు సార్ ఆదేశం ఇస్తుండే, మేము కట్ చేసి పాడదెంగుతాం డిస్కౌంట్. అరే ఏం వా పొన్నం ప్రభాకర్ మాట్లాడిన పేపర్ కూడా చూపెట్టినా, పేపర్కి ఇచ్చిండు. ఎవరు మీరు సెలూన్ల కాడికి కానీ, తర్వాత ల్యాండ్ల కాడికి కానీ, సాకలో దగ్గర కానీ, ఎవరినే కానీ కులవృత్తిదారుల దగ్గర మీరు కరెంట్ కట్ చేయొద్దు అని మరి ఆయన అన్నాడు. అంటే సార్ వాళ్ళు అన్నదానికి మాటలకే పరిమితం సార్, మాకు మాత్రం పైనుంచి ఆర్డర్ వచ్చింది, మేము ఇది చేస్తాము. ఇది అయిపోయింది. ఇంకొకటి అదే గ్యాస్ వస్తున్నది అని అంటే అది ఎంతమందికి వస్తుంది ఏం సంగతి తెలియదు. అప్పుడు గ్యాస్ బుక్ చేసినాము అని అంటే ఫ్రీ గ్యాస్ అంటే వదిలేసేసాయి, అది వచ్చేటోళ్ళకే వస్తుంది, అందరికీ రాదు కదా నాయన ఫ్రీ గ్యాస్. ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తున్నాము అని అంటే ఇక చలో, ఇప్పుడు అంటే ఇరాక్ అమెరికా ఈ మధ్యన యుద్ధాలు అవుతున్నాయి కాబట్టి ఏదో హర్ముజ్ జలసంధి ఇప్పుడు మనకి సబ్సిడీ గ్యాస్ గురించి ఎవరికైనా వస్తుందా? సబ్సిడీ గ్యాస్ అంటే మరి నాకు పాత గ్యాస్ నాకు సిలిండర్ తీసుకున్నా అంటే నాకు 49 రూపాయలే పడుతుంది బ్యాంకులో, పడతలే. సో అది కూడా ఎవరు రావట్లేదు. సో మరి ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా నాకు దుష్మన్ గాడినైనా రేవంత్ రెడ్డి, ఎందుకంటే నాకు పాలేడు కాదు, ఇది కాదు. నువ్వు చెయ్యి, ప్రజల గురించి వచ్చినావు, ప్రజాప్రతినిధులు నువ్వు చెయ్యి, ప్రజాపాలన జరగాలి, అంతే. జరగలే మరి. నువ్వు వచ్చినావు ఆడ రాజ్భవన్లో మొత్తం తీసేసి గడియలేదు అది అని చెప్పి ఊడవీకి పారదెక్కినావు, తీసేసినావు. హైడ్రా మా కొత్లాపూర్లో ఏం జరగలేదు అయినా, దూరమైనా కానీ కుత్బులాపూర్లో హైడ్రా ఏం జరగలే. ఈడ ఏం హైడ్రా మీద ఎక్కడైతే జరుగుతుందో ప్రజలు అక్కడ కూడా కొద్దిగా విరోధంగా ఉన్నారు. ఇప్పుడు దేనికి దానికి మనం కరెక్ట్ మాట్లాడుకోవాలి. రెండోది, లంగరోజ్ కాడ మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతా అంటున్నావు, మోడీ మాడ ఏది మన దాన్ని ఏమంటారు నర్మదా కాడ మన సర్దార్ పటేల్ స్టాచ్యూ పెట్టినట్టు నేను కూడా గాంధీది పెడతా అని చెప్పేసి అంటున్నావు. పెట్టు, కాంగ్రెస్ మనిషి ఆయన, నీ ఒక్కనికే కాదు, మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, మనం ఫ్రీడమ్ బతుకుతున్నాం అని అంటే జాతిపిత
నేను ఒక్కరికే కాదు అందరికీ కూడా ఇది ఇవాళ మనం మంచిగా ఉన్నాము బ్రిటిష్ పరిపాలన వాళ్ళతోటి మనం మంచిగా ఉన్నాము అని అంటే వాళ్ళు చేసిన కృషితోటి మనం ఇవాళ మంచిగా ఉన్నాం. ఎదుటోళ్ళు ఇల్లు కూల్చి కట్టడం అనేది కరెక్ట్ కాదు కదా, అది వస్తున్నటువంటి వ్యతిరేకత. అది ఇప్పుడు వీడు కూడా చేస్తాడు. దీనికి పునాది ఏది సిటీ లోపల కేసీఆర్ ఉన్నాడు, ఆయన ఇచ్చిన అదే మూసిన అది మంచిగా చేద్దామని, కానీ ఆడ తీసేద్దాము అంటే ప్రజల వ్యతిరేకత వచ్చేసి దాన్ని పక్కకు పెట్టేసాడు. ఎందుకు మళ్ళీ నేను రిమార్క్ ఎందుకు తెచ్చుకోవాలి? సో అది కూడా కొంతమందికి రివర్స్ ఉండొచ్చు. నీ అమ్మ మళ్ళీ గెలిపిస్తే వీడు మళ్ళీ గులగొట్టే మనను రోడ్డు మీద వేసేట్టు అనుకుండొచ్చు పబ్లిక్, అట్లా కూడా రివర్స్ అయి ఉండొచ్చు. ఇవాళ రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇప్పుడు 150 నుంచి 300 పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ వస్తుంది ఆయన, నేను పేరు మర్చిపోయినా, నువ్వు మధ్యాహ్నం వస్తలేవు రవి. కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత నన్ను వచ్చి మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. ఎన్నేళ్ళు అయింది? 5 ఎక్కువైంది. మా కాళీగాడు దోస్తు కాళీగాంతో టచ్లు ఉంటున్నాడు, నాతో ఉంటలేడు. సరే మొత్తానికైతే బీఆర్ఎస్కి కంపల్సరీ.